ఒక అమ్మాయి కాలేజ్ డేస్ లో డైలీ కాలేజ్కి వెళ్ళేది వచ్చేది అనమాట. సో ఒక రోజు కాలేజ్ అయిపోగానే పరిగెత్తుకుని ఇంటి దగ్గరకు వచ్చి బెడ్ పైన పడి ఒకటే ఏడుస్తుంది. మస్తు ఏడుస్తుంది. ఎంత ఏడుస్తుంది అంటే ఫాదర్ ఒక షెఫ్ అన్నమాట, హోటల్లో పని చేస్తుంటాడు. ఇంటికి రాగానే వాళ్ళ లోపల రూమ్ లో నుంచి ఏదో సౌండ్ వస్తుంది, ఏడ్చేది. వాళ్ళ కూతురు సౌండ్ అన్నమాట. ఇక పరిగెత్తుకుని వెళ్ళి డోర్ తీసి చూసే వరకు బెడ్ పైన పడి ఒకటే ఏడుస్తుంది. ఇక ఫాదర్ వెళ్ళి మెల్లగా, అమ్మ ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? డాడీ వదులు డాడీ. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే అప్పుడు అమ్మాయి చెప్తుంది, మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నాతో మాట్లాడలేదు డాడీ, మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళందరూ నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. నేను చెయ్యని దాని పనికి వాళ్ళు చేస్తున్నానని అనుకుంటున్నారు. నేను అందరు బాయ్స్ తో మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను, నేను ఎవరితో మాట్లాడతలేను డాడీ. నా దగ్గర నేను చాలా సైలెంట్ గా ఉన్నాను, కానీ మా ఫ్రెండ్స్ అందరూ అపార్థం చేసుకుంటున్నారు డాడీ. నా ఫ్రెండ్సే నాకు ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు డాడీ. ఎవరు నాతో కాలేజ్లో మాట్లాడలేదు డాడీ. నేను నాకు బతకాలని లేదు డాడీ, నాకు చనిపోవాలని డాడీ అని చాలా ఏడుస్తుంటే అప్పుడు వాళ్ళ ఫాదర్ కి ఇక తినకి ఇలా చెప్తే అర్థం కాదు మామూలుగా అని చెప్పేసి కిచెన్ లోపలికి తీసుకెళ్లాడు. కిచెన్ లోపలికి తీసుకెళ్ళిన తర్వాత అలాగే 4 స్టవ్స్ పొయ్యి ఉంటది కదా. సో దాని తర్వాత ఆ 4 స్టవ్ ఏదైతే ఉందో పొయ్యి అది, దాని తర్వాత దానిపైన ఒక 3 బౌల్స్ పెట్టాడు అతను. 3 బౌల్స్ లో కూడా వాటర్ పోసాడు. వాటర్ పోసిన తర్వాత ఒక 3 తీసుకున్నాడు థింగ్స్. అందులో ఒకటి వచ్చేసి ఆలు తీసుకున్నాడు, ఇంకోటి వచ్చేసి ఎగ్ తీసుకున్నాడు, ఇంకోటి వచ్చేసి కాఫీ బీన్స్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆ 3 బాల్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ చాలా వేడిగా అయినాయి. దాని తర్వాత ఒక దాంట్లో ఆలు వేసాడు, ఇంకో దాంట్లో గుడ్డు వేసాడు, ఇంకో దాంట్లో కాఫీ బీన్స్ వేసేసాడు. వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆగమన్నాడు. ఇద్దరు ఒకరికొక ముఖాలు చూసుకుంటున్నారు. 10 మినిట్స్ అయింది. 10 మినిట్స్ అయిన తర్వాత ఆ ఆలు ఓపెన్ చేసి చూపించాడు. ఆ ఆలు వచ్చేసి చాలా మెత్తగా అయిపోయింది. అండ్ తర్వాత ఎగ్ స్టార్టింగ్ లో హార్డ్ ఉండే, ఇప్పుడు ఏమైంది, అది బాయిలింగ్ ఎగ్ అయింది. అండ్ దాని తర్వాత బీన్స్ ఏవైతే ఉన్నాయి కదా, అవి వాటర్ వేసిన తర్వాత అది ఒక మంచి ఒక ఫ్లేవర్ టేస్టీగా కాఫీ తయారైంది అనమాట. సో ఇలా మొత్తం 3 థింగ్స్ రెడీ అయ్యాయి. రెడీ అయిన తర్వాత ఇక వాళ్ళ పాపతో చెప్తున్నాడు, చూసావమ్మా నీకేం అర్థమైందో తెలియదు కానీ దీని ద్వారా నీకు ఒక మంచి లెసన్ నేర్పించబోతున్నాడు, చాలా జాగ్రత్త విను. ఇప్పుడు ఆ ఆలు ఏదైతే ఉందో స్టార్టింగ్ లో ఏదైతే ఉందో చాలా గట్టిగా అయింది. ఆ వేడి వాటర్ లో వేయంగానే 10 మినిట్స్ అయిన తర్వాత బాయిలింగ్ అయిన తర్వాత అది చాలా మెత్తగా అయింది. అలానే ఆ గుడ్డు కూడా ఏదైతే ఉందో ఫస్ట్ హార్డ్గా ఉండి దాంట్లో వేసిన తర్వాత ఫస్ట్ మళ్ళీ ఏమైంది, అది ఒక బాయిల్డ్ ఎగ్ తయారైంది. అండ్ దాని తర్వాత ఆ బీన్స్ ఏవైతే ఉన్నాయి, కాఫీ బీన్స్ వేసిన తర్వాత ఒక మంచి ఫ్లేవర్ జనరేట్ చేసి మంచి కాఫీ అయింది. అలానే మన లైఫ్లో కూడా హాట్ వాటర్ ఇస్ నథింగ్ బట్ జనాలు ఒక క్రిటిసిజం, జనాలు ఒక వర్డ్స్, జనాలు ఒక మాటలు. అలా మనం ఇరుక్కున్న తర్వాత చాలా మంది మనని తొక్కడానికి చూస్తుంటారు, చాలా మంది మనం క్రిటిసైజం చేయడానికి చూస్తారు, చాలా మంది మనం నలపడానికి చూస్తుంటారు. కానీ దాంట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత నువ్వు ఆలులాగా తయారవుతావు. ఆలులాగా అంటే ఇప్పుడు జనాలు అనడంతో నువ్వు చాలా ఇక వాళ్ళ సైడే నువ్వు టర్నప్ అయిపోయి నా వల్ల ఏం కాదని చెప్పేసి ఇక మెత్తగా తయారవుతావా? లేదు. ఆ ఆలు ఏదైతే స్టార్టింగ్ లో స్ట్రాంగ్ ఉండే, మనం అప్పుడు బయట ఉన్నప్పుడు స్ట్రాంగ్ ఉంటాం, కానీ జనాల మధ్యలోకి వెళ్ళిన తర్వాత క్రిటిసైజం చేయడంతో మనం కూడా ఏమవుతాం, చాలా మెత్తగా అయిపోతాం. అలా తయారవుతావా? లేదు. ఆ జనాలు ఎన్ని మాటలు అన్నా సరే నీ పైన నువ్వు ఒక పాజిటివ్ నమ్మకం పెట్టుకొని దాని తర్వాత జీవితంలో ఏదైతే ముంగడికి వెళ్తావో ఆ కాఫీ బీన్స్ లాగా నీ దగ్గర కూడా ఒక మంచి పాజిటివ్ స్మెల్ రావాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మంచి స్మెల్ ద్వారా నువ్వు అందరికి ఇంప్రెస్ చేయాలి, నీ యాటిట్యూడ్ ద్వారా ఇంప్రెస్ చేయాలి. అలా కాఫీ బీన్స్ లాగా తయారవుతావా? అదే నీ జీవితం అమ్మా. సో అలా నేర్పించాల్సిన మోరల్ కూడా మీకు కూడా చాలా ఉంది. ఎలా? బికాస్ ఈ మధ్య కాలంలో మన పైన ఎంత ప్రెషర్ వస్తుందంటే అర్థం చేసుకోండి, మనంత ఎదుగుతుంటామని. మై డియర్ ఫ్రెండ్స్, సింపుల్ లాజిక్. కొన్ని మనం ఈ రోజు బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నామా, బ్యాడ్ డేస్ నడుస్తున్నాయా, బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి అంటే అర్థం చేసుకోండి అది టెంపరీయే. ఎందుకంటే దాని తర్వాత గుడ్ డేస్ స్టార్ట్ అవుతాయి. నా గుడ్ డేస్ వచ్చిన తర్వాత కూడా మీరు ఎక్కువ సంబరం పడిపోకండి, ఎందుకంటే అది కూడా టెంపరీ. ఎందుకంటే అది కూడా కొద్ది రోజులు తగ్గటే ఉంటుంది. ఎలా అయితే పగలు రాత్రి ఎలా అయితే ఉంటుందో అలానే గుడ్ డేస్ బ్యాడ్ డేస్ అనేది ఖచ్చితంగా మన లైఫ్ లో వస్తుంది. అండ్ ఆ ప్రాసెస్ నుంచి క్రాస్ కావాల్సిందే. అండ్ ఆ ప్రాసెస్ ని ఎంజాయ్ చేయండి దయచేసి. మీరు కూడా జనాల లోపలికి వెళ్ళినప్పుడు అలాంటి కాఫీ లాగా బ్యూటిఫుల్ స్మెల్ ని మీ దగ్గర నుంచి స్ప్రెడ్ చేయాలి. అంటే మంచి స్మైల్